నమస్కారం, నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి కోవిడ్ సిటీలో ఉన్నాము. ఈరోజు తమ్నేల్ చూసింటే మీకైతే అర్థమైపోతుంది. నిన్న వచ్చేసి ఒక ఘోరమైన సంఘటన జరిగింది. అదేంటంటే రంజాన్ అయిపోక ముందుగానే జస్ట్ లాస్ట్ ఈద్ అంటారు కదా, లాస్ట్ ఈద్ రోజే మన బండి వచ్చేసి బ్రేక్ డౌన్ అయింది. అది మామూలు బ్రేక్ డౌన్ కాదు, కంప్లీట్గా గేర్ అయితే ఎత్తిపోయింది. అది ఫ్రంట్కు మట్టుకే పోతుంది అనమాట. ఫ్రంట్కు మట్టుకే పోతుంది, బ్యాక్ అయితే పోవడం లేదు. మళ్ళీ చూస్తే ఇంకా గేర్ ఫెయిల్ అయిపోయింది. కానీ నా ప్రయత్నాలు కూడా నేను చేసా, అయినా కుదరలా. ఒక ఆయిల్ ఇంజిన్ ఆయిల్ కూడా పెట్టుకున్నా, ఇంజిన్ ఆయిల్ ఏమైనా తగ్గింది. ఫస్ట్ అయితే సింబల్ అయితే చూపించింది. ఫస్ట్ అయితే సింబల్ చూపించినాకైనా సరే ఆయిల్ మట్టుకు చెక్ చేసాం. మళ్ళీ కూడా ఆయిల్ అయితే ఓకే, బాగానే ఉండదు కరెక్ట్గానే. మళ్ళీ నీళ్ళు కూడా చెక్ చేసాం. కాలేటప్పుడు తీసానంటే మూతి కేసు పడుతుంది ఇది. దాని తర్వాత ఒక గంట బ్రేక్ ఇచ్చేసి ప్రశాంతంగా, అప్పటికి రోడ్డుకి అడ్డంగా పడిపోయింది అది బండి. అంటే ఎట్టా తీసేదానికి చేసేదానికి ఏం లేదు, ఆడు ఇరుక్కోపోయింది. అది ఇంకా అట్టే పెట్టేసాం. అది జహరాలోనే. కాకపోతే ఇంకా రించ్కి అయితే కాల్ చేసా. పాతోడు ఉన్నాడు, 2002లో ఫోన్ చేసి ఒకసారి పిలిచిండా. కానీ నేను అలాంటివి ఏమైనా ఉంటే పెట్టుకుంటా బండిలోనే, విజిటింగ్ కార్డులు కానీ వాళ్ళ నెంబర్లు కానీ బండిలోనే ఉంటాయి మన దగ్గర. సంవత్సరాలు అయినా సరే పెట్టా పారైనవి. అక్కడైతే మామూలుగా ఫస్ట్ అయితే ట్రై చేసాం బయటికి పోయి, ఎవరైనా తెలుసా అని చెప్పేసి. కొంతమంది అయ్యన్లో అనమాట, అయ్యన్లో ఒక ఆర్డర్ ఎత్తుకొని పోయి ఆర్డర్ ఇచ్చేసిన వెంటనే జస్ట్ ఆ ఇంటి కానీ అయిపోయింది అనమాట కంప్లీట్గా. అయ్యన్ బ్లాక్ 1 అటైతే ఇంకా మనం చేసేది ఏం లేక ఇంకా పక్కన డ్రైవర్లు ఉంటారు కదా, మనం పోయి అడిగిన రించ్ ఎక్కడన్నా ఉంటుంది అంటే రించా అన్నాడు. తెలుగులో అయితే చాలా మంది ఉన్నారు ఆ పక్కన డ్రైవర్లు. అటైతే రించ్ అంటే ఒకరేమో రించా అంటున్నారు, రించ్ లాక్కొనిపోయేదంటే లాక్కొనిపోయేది డ్యాండ్ ఫోల్కి పోయి చూడుకో అంటున్నారు. ఏది పోల్, కరెంట్ పోల్ ఉంటాయి కదా లైట్లు, స్ట్రీట్ లైట్లు, వాటి మీద స్టిక్కర్లు వేసి ఉంటారంట. మామూలుగా నేను చూస్తే ఇంకా యాక్సిడెంట్ అయిన బండ్లు మామూలు సేల్స్ కొనుక్కుంటారు కదా సెకండ్ హ్యాండ్లో, ఆ టైప్లో చక్రా పోల్ అయితే ఉన్నాయి కానీ రించ్ అయితే లేవు. ఇంకా చూసినా వాళ్ళు ఎవరినైనా డ్రైవర్లు ఇద్దరు ముగ్గురిని అడిగినా, మీకు ఏమన్నా రించ్ ఏమన్నా తెలుసా ఈ పక్కన అది ఇది అంటే, ఒకరేమో ఒక నెంబర్ అయితే ఇచ్చినారు. అది కొట్టినా కూడా ఫోన్ అటెంప్ట్ చేయలే, పాడు చేయలే. ఇంకా మనమే సోలో పర్ఫార్మెన్స్ చేసామన్నమాట. మనమే ఇంకా ఫోన్ చేసి పాకిస్తాన్, అతను పేరుకు పాకిస్తాన్ అయినా కూడా పర్వాలేదు, చాలా మనిషి మాటలు కానీ ఏదైనా చెప్పి ఈ టైంకి వచ్చేస్తా అంటే ఖచ్చితంగా ఆ టైంకి వచ్చేస్తాడు. పర్వాలేదు. అతనైతే ఉండేది కూడా, అతను వచ్చేసి సాదర్ అబ్దుల్లా అమ్మగారి మధ్యలో దువారం ఉంటుంది కదా, అక్కడనే అతను ఉండేది. మనం చెప్పిన ఒక 15 నిమిషాలు కల్లా వచ్చేసాడు. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి దగ్గరే కదా, కరెక్ట్గా 15 నిమిషాలకు వచ్చేసాడు. జిలేబీకి వేసేసిన 8. మనకి టైం బాగాలేనప్పుడు మనం అంటి పొంటి తిన్నా కూడా పొంటి తిరిగిపోతుంది, అట్లా ఉంటుంది అనమాట సినిమా. ఈ మాట దేనికి చెప్పినామంటే, ఆ జిలేబీకి ఎత్తుకొని పోయి మనది అసలే గ్యారెంటీ కదా. మామూలుగా ఎక్కువ సేల్స్ రీసేల్స్ వచ్చేసి టొయోటోలే, ఇంకా వాటికైతే ఈజీగా దొరుకుతాయి, వీటికైతే కొంచెం కష్టము. అయినా చక్రాపు పోవాలంటే చాలా టైం పడుతుంది. అందులోనూ తక్కువే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఏమైనా ఉండొచ్చు, కానీ చాలా టైం పడుతుంది పోయేదానికి వచ్చేదానికి. ఆడ ఫిట్టింగు, ఇంకా మళ్ళీ బండి లాక్కొని పోవాలంటే ఇంకా ఎక్కువ అడుగుతాడు, అంతకంతా ఆడేస్తాడు. దేనికి పీక్ లాట్ అంతా అని చెప్పేసి ఇంకా జిలేబీకి వచ్చే మెయిన్ మెకానిక్లే చేతులు ఎత్తేసాడు. మా దగ్గర గేర్లు లేవునైనా, ఈ టొయోటాలకు మట్టుకే ఉంటాయి, ఇంకా వేరే వాటికి మా దగ్గర గేర్లు ఇంజిన్లు ఏముండవు అని చెప్పారు. సరే అని చెప్పేసి, సరే ఎట్టా మీరే ఆల్టర్నేట్ చేయరా అంటే, లేదు నాకు తెలియదు, ఇంకో మెకానిక్ కాడికి పో అని చెప్పేసి నేను పోయే మెకానిక్ వచ్చేసి ఇంకోటి చెప్పినాడు. ఇంకోటి కాడికి పోతే ఆడికి ఆల్రెడీ పోయించాను నేను. పోతే ఇంకా వాడు వచ్చేసి లేదు మా దగ్గర లేవు, ఖచ్చితంగా పోవాల్సిందే చక్రాపుకు ఎత్తుకున్నాడు. ఏంద్రా నాన్న ఎంత తిరిగినా కూడా మన ఆడికే వచ్చింది వ్యాపారం అనుకుంటా. కానీ
అయితే ఇచ్చాడో అమ్మగారిలో వచ్చేసి వాళ్ళు బంగాళాలో బై కదా వచ్చేసి ఇంకా వాడు ఎవరో బంగాళవాడికి నెంబర్ ఇచ్చేసాడు. ఈ మాదిరిగా మాట్లాడు నువ్వు, కానీ డీల్ నువ్వే మాట్లాడుకో, అక్కడ ఏమైనా తేడా వచ్చి నన్ను అడగగలిగాడు. ఏమంటే లేదు ఒకసారి ఎక్కువ ఇచ్చారు కఫాలా, ఒకసారి తక్కువ ఇచ్చారు కఫాలా అంటే వారంటే దేనికి మళ్ళీ మమ్మల్ని వచ్చి అడగడము, దేనికంటే మేమేం చేసేది ఏం లేదు కదా, జస్ట్ వాడు చేస్తున్నాడు నువ్వు చేయించుకుంటున్నావు అంతే, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, నెంబర్ అయితే ఇచ్చాను అని చెప్పేసి నెంబర్ తీసుకొని మాట్లాడినా. ఫైనలీ 170 దినాలు అని అడిగారు. 170 దినాల కాడికి వచ్చేసి 140 దినాల కాడికి వచ్చాడు. లాస్ట్ అదే అంట. ఇంకా మళ్ళా ఇంకేం లే, ఇంకా అమ్మగారి కాడికి ఆడికి జహరా నుంచి జిలేబీకి తెచ్చిన దానికి 9 దినాలు వేసాడు రేటోడు. ఒప్పుకోలే. మళ్ళా రిటర్ను జిలేబీ నుంచి అమ్మగారికి మళ్ళా ఒక 9 దినాలు తీసుకున్నాడు. అప్పటికి ఎంత అయింది, డబుల్ ఛార్జ్ అయిపోయిందా. ఇంకా అది ఇది ఇంకా మళ్ళా అమ్మగారు అంటే ఇంకా మనకు ఓపిక కూడా లేదు, టైం కూడా లేదు. అందుకోసం అని చెప్పేసి సర్లే కానీ బిగినైనా ఇంకేం చేయలేనులే అనుకొని ఆడ కూర్చొని ఇంకా వాడికి సెటిల్మెంట్ చేసేసి డబ్బులు అయితే ముందు ఒక 50 దినాలు ఇచ్చేసాం అడ్వాన్స్. మళ్ళీ మొత్తం ఇచ్చేసామంటే వాళ్ళు పని చేయకపోతే పక్కన పెట్టి ఇంకో బండి పని చేస్తే అదొక తలనొప్పి అని చెప్పేసి హాఫ్ పేమెంట్ ఇచ్చేసి బ్యాలెన్స్ రేపిస్తాలే బండి అయిపోయిన తర్వాత అన్నాడు. పొద్దున్నే అయిపోతుంది 11 కల్లా అన్నాడు. మళ్ళీ ఇంకోసారి ఏమన్నాడు 10 కల్లా అయిపోతుంది అన్నాడు. అయితే మనం బండి పెడతానే అయితే వాళ్ళు ఏదో వాళ్ళ పనులు ఏదో చేసుకుంటా ఉన్నారు. మాకైతే నైట్ అయితే చేస్తుంటారు, పొద్దున ట్రైల్కి వేసి ఆడ పెట్టుంటారు. ఒకవేళ అయ్యిందో అవ్వలేదో మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా అవ్వాలని వస్తున్నాము. అంతలోపల మా సార్ వచ్చేసి ఈ మాదిరిగా వేరే వాళ్ళకు బట్టలు ఇవ్వాలా కొంచెం పొద్దున్నే అంటే వచ్చినాయట, అందుకే రావాల్సి వచ్చింది. బండి లేదని నువ్వు ఎట్టొచ్చినారనే డౌట్ వచ్చింటే వండుకో పప్పులో కాలేసినట్టే అబ్బా నడులు నొప్పులుగానే. ఇదో మన నవీన్ బండి వేసుకొని అయితే వదిలేసాము. వాడిని ఇంటికాడ వదిలేసి వాడి బండి మనం వేసుకొని తిరుగుతున్నాం అనమాట. ఇంకా చూద్దాం మళ్ళీ వాడిని ఎక్కించుకొని పోయి దేనికంటే మనల్ని దింపేది కూడా వాడే. అటైతే కోవిడ్ ఇంటికాడికి వచ్చి ఉన్నాను మా సార్ వాళ్ళ ఇంటికి. ఇదేంది రేంజ్ రోవర్ వచ్చిండం, ఇంకా మేడం వస్తుందంట. अस्सलाम वालेकुम मैडम. अस्सलाम वालेकुम मैडम. ఏందో బ్యాగ్ అయితే ఇచ్చింది, బాగా బరువు ఉన్నది, ఎవరియో కూడా తెలియదు. ఇంక ఎత్తుకొని పోయి ఆడేయాలను అంతే. కోటోళ్ళ పనులు చేసుకుంటూ ఉండేదే, పర్సనల్ పనులు. మా బావ వాళ్ళ అమ్మ ఎక్కడన్నా వేయాలంట, మహాబాలలోనే ఏడో చెప్తున్నారు వాళ్ళు, నాకు అర్థం కావడంలా. ఈ మటుకు మనకే తినేది 2 జ్యూస్ ఒకటి ఇచ్చింది, 2 వాటర్ బాటిల్ ఇచ్చింది, డబ్బులు కూడా ఇచ్చింది. అంటే రంజాన్ పోయింది కదా అందుకోసం అని చెప్పేసి రంజాన్కి ఇచ్చింది. అబ్బా డబ్బులు అయితే పెట్టుకోదు కానీ ఇచ్చేస్తుంది బాబు. పెద్ద మనుషులేమా. ఏదో ఎంత రంజాన్కి హదియాకి ఇచ్చింది అనమాట, హదియా గిఫ్ట్. ఇంకటైతే 2 వాటర్ బాటిళ్ళు, తాగేదానికి ఒక జ్యూసు, ఇంకా పొద్దున్నే ఇచ్చేసింది మా పాపం. ఇంకా పొద్దున్నే అయితే పోవాలంట. అడిగి పోయి ఇచ్చేసామంటే ఏందో లొకేషన్ పెట్టింది మేడము, ఆ లొకేషన్ బట్టి ఈ బ్యాగ్ ఇచ్చేయమనింది. ఏంది ఇది ఇంటికి ఉన్నట్టున్నది, చూడాల. మొత్తానికి లొకేషన్ అయితే తీసుకున్నాము. ఈ బ్యాగ్ వెనకాల బ్యాగ్ ఉండదు కదా, ఈ బ్యాగ్ ఆడ వేయాలనేది. అది వేసేసి ఇంకా డైరెక్ట్ మనం మన బండి కాడికి వెళ్ళిపోదాము. అది బండి రెడీ అయిందో రెడీ కావాలో తెలియదు.
ఒకవేళ రెడీ అయ్యింటే మటుకు తీసుకొచ్చేసేదే, రెడీ కాకపోతే మటుకు అక్కడ కూర్చొని జపం చేయాల్సిందే. రెడీ అయినంత వరకు, రెడీ అయినాక తీసుకొచ్చేయాల. ఇంకొక దరిద్రం ఏమంటే వాడు డోర్ తీసేటప్పుడు డోర్ పెరిగినాడు, ఆ డోర్ కూడా లాక్ కూడా ఇరిగిపోయినది పట్టని. సరే నాయన అది కూడా బిగిరా స్వామి అంటే బిగించాలి అన్నాడు. ఇంకేం బిగిస్తాడు వాడు చూడాల. అది బిగించేసిన అక్కడ అది ఇంజిన్ బిగించిన, గేర్ బిగించిన కూడా ఖచ్చితంగా ఇంజిన్ బిగించే గేర్ బిగించే ఇంజిన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే తగులుతుంది. మనమైతే దీనికి ఎఫెక్ట్ కాకూడదనే కోరుకున్నాము. అది ఎఫెక్ట్ వచ్చిందంటే మళ్ళీ అదొక తలకాయనికి, దాన్ని వేపించుకోవాలి దీన్ని వేపించుకోవాలి. ఏమో కాస్ట్ ఎక్కువ ఉంటాయి రేట్లు. టొయోటా అయితే తక్కువలో అయిపోతాయి, ఇక్కడిక్కడే దొరుకుతాయి. ఈ బండ్లకు వచ్చేసి సరిగ్గా దొరకవు, ఎవరు కూడా తీసుకోరు, తక్కువ తీసుకుంటారు. ఆ బండ్లు ఎక్కువ యూజ్ చేసేది మసిలి వాళ్ళు అది ఇది. మనకు ఇంకేం గతి లేక డబ్బులు బడ్జెట్ సరిగ్గా లేక అది తీసుకోవాల్సి వచ్చింది. అయితే నవీన్ బండి అయితే ఎట్లుండదంటే తోలుతామంటే గలగల పారుతున్న గోదావరిలో ఉంటున్నది. సాంగ్ వేసుకుంటా పోతుంది అనమాట. వాడే ఏం పట్టించుకోడు, పట్ట పోతా ఉంటాడు ఎగిరించుకుంటా. వాడు ఏమంటే ఖచ్చితంగా బండి అయిపోవాలా, అప్పుడే తీసుకొని పోయి వాడు చూపించాడు. అంతవరకు వాడు చూపించేదే ఉండదు. ఇంకా ఇచ్చేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయినామంటే ఈ మధ్యలో ఇంత నేను ఆ రించ్లో లాక్కోపోయినట్టు లారీ వాడు పాకిస్తాన్ వాడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఇంకోటి ఎవరితో బండి అయిపోయిందంట. అది నిస్సాన్ ఆల్టిమా అంట. దానికి అది గేర్ పోయింది ఇంజిన్ పోయింది తెలియదు, కానీ దానికి ప్రాబ్లం ఉండదు. దాని సామాన్లు ఎట్లా దొరకలేదంట జిలీప్లో. ఆడ నేను పోయినాడు కదా అమ్మగారిలో, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయో వాళ్ళ నెంబర్ పెట్టమన్నారు. జస్ట్ ఇప్పుడే మనం కూడా పెట్టేశాము. కానీ వాళ్ళకి ఏదైనా యూజ్ కానీ ఏదైనా ఉంటే దొరికితే మంచిదే కదా, దూరం పోకుండా. మళ్ళీ చక్రాపు పోవాలంటే చాలా డబ్బు కూడా ఎక్కువ అయిపోతుంది. ఆ బండిలో లాక్కొని పోవాలంటే ఇక్కడి నుంచి ఎక్కడికే 10 దినాలు అంత తీసుకుంటే ఎంత లేదని అక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 25-30 దినాలన్నా తీసుకుంటారు వాళ్ళు. అందుకోసం అప్పుడు కూడా మనిషి అక్కడనే ఉండాలా రావాలనేది కూడా అర్థం కాదు. ఇంజిన్ బిగియాలంటే ఇంజిన్ కానీ గేర్ కానీ 2 బండ్లు అయితే పోవాలి. మన బండి ఒకటి బెంచ్లో ఒకటి పోయేసి ఇంకా బండి ఆడనే వదిలేసి మనం వచ్చేయాలి. అది రెడీ అయిపోయిన తర్వాత మనం పోయి తెచ్చుకోవాలి. అది మామూలుగా ప్రాసెస్ జరిగేది. మా కోవిడ్ చెప్పినాడు కానీ ఈ మాదిరిగా బండి ప్రోడో ఉండదని చెప్పేసి. కాకపోతే హీరో మంచి మోడల్ కదండి. మోడల్ కూడా వచ్చేసి 2021 కానీ అంత మోడల్ మనం ఏం చేసుకుంటాము, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. నేనేం వద్దులే అని చెప్పినాను నేను. అంటే అమ్మడు స్పేర్గా ఉండదు వాడి దగ్గర. అంటే కోయటాలు 2-3 బండ్లు వాడతారు ఒక్కొక్కరు, లోకల్స్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఒకరికి ఖచ్చితంగా 2 బండ్లు 3 బండ్లు ఉంటాయి వాళ్ళకు. డ్యూటీకి ఒక డ్రెస్సు, తిరిగేదానికి ఒక డ్రెస్సు, ఎక్కడికన్నా పార్టీలకు పోయేదానికి ఒక డ్రెస్సు అట్ట వేసుకున్నట్టు అట్ట మార్చుతారు అనమాట ఇట్లా కార్లు. అయితే పాయింట్లోకి వచ్చేసామంటే మనం ఇప్పుడైతే ఇది ఇచ్చేసి అక్కడ లొకేషన్ నెంబర్ కూడా పెట్టింది. నేను అనుకుంటున్నా ఇది పండగ నిన్నే పోయింది కదా, బట్టలు ఎవరికన్నా ఇచ్చేదానికి ఏమన్నా అనుకుంటున్నాను. అదే ఉండొచ్చు. ఇంకోటైతే కోవిటోళ్ళు వాళ్ళు తీసుకోరు కదా, ఏముంటాయి 99%. చూద్దాం అయిపోతానే ఫాస్ట్గా పోయేసి అక్కడ దాని పరిస్థితి ఎట్లా ఉండదు చూడం. ఇంకొకటి ఇంత ముందుగా చెప్పాను కదా ఈ మాదిరిగా బండి ఇంజిన్ పోతే గేర్ పోతే ఇంజిన్ వస్తుంది అని చెప్పేసి, దాన్ని వచ్చేసి కరెంట్ కూడా చెక్ చేపియాల. కరెంట్ చెక్ చేస్తాడు చూడు, వాడు వచ్చేసి జిలీప్లో అయితే ఉంటాడు, బెంగళూరు కర్ణాటక. సూపర్గా చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి ఓన్గా చేసుకుంటాడు బిజినెస్. ప్రోగ్రామింగ్, కార్ ప్రోగ్రామింగ్. ఎవరన్నా కోవిడ్కి రావాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే బాగా డబ్బులు సంపాదించాలా అంటే టెక్నీషియన్ పరంగా అయితే ప్రోగ్రామింగ్ అనేది చాలా బెస్ట్. అది నేర్చుకున్నా కూడా శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది. శాలరీలకు పోయినా కూడా కార్ ప్రోగ్రామింగ్ అదేం పెద్ద ఉంటుంది. దాన్ని టెక్నికల్గా చాలా డబ్బులు ఎక్కువ.
ఈజీగా ఒక రోజుకే ఒక 100-200 ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళు ఒక రోజుకి. అంటే దాని వర్క్ అటు ఉంటుంది అనమాట. దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ప్రోగ్రామింగ్ కూడా చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ వాడు ఎంత తీసుకుంటాడో వీళ్ళు చేసే అంత సినిమా లేదు నాకు తెలిసి. ఒకవేళ అది ఎత్తిపోయిందంటే నా మొహాన్ని వేస్తాడు. మళ్ళా చెప్పడం అయితే చెప్పినాడు. మోడల్ అయితే నీకు 2018 మోడల్ ఉన్నది, ఏమే కానీ తిరగలేదు, బాగున్నది గేరు అది ఇది. నేను సరేలే నాయన నువ్వు అమ్ముతున్నావు కాబట్టి ఏమైనా చెప్తావులే, కొనుక్కునేవాడు కాబట్టి నేను వినాలి కాబట్టి వింటున్నాను అనుకుని చూడాలా. అస్సలు బండి ఏదైనా ట్రబుల్ అయిందంటే అన్నం కూడా తినేదానికి కూడా బుద్ధి పడదు, ఏదో తిన్నట్ట. దేనికంటే ఒకవేళ అది సెట్ అయినా సెట్ కాకపోయినా కూడా మళ్ళీ యాడికి ఎత్తుకొని పరిగేయాలి, అంతకంత డబ్బులు అయిపోతూ ఉంటాయి. బండి రిపేర్ వచ్చిందంటే అంత తలగా ఒకటి ఉండదు. టైం కూడా వేస్ట్ ప్లస్ ఇది కూడా. ఇంకా ఫస్ట్ ఈ కార్యక్రమం ఇచ్చేసి నవీన్ పికప్ చేసేసుకొని నవీన్ నేను పోయినామంటే ఇంకా మన బండి చూసుకొని జిగ్జాగ్ వేస్తుంది, జిగ్ అనిపోతుంది కారు కూడా. చూడాలి, లెట్స్ సీ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే కోవిడ్లో మంచి వీడియోస్ అన్నీ మనం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కంటెంట్ కోసం ఎక్కడికైనా పోతాము. డెఫినెట్గా మన వీడియోలో ఖచ్చితంగా మీరు కానీ వ్యూ చేసినారంటే పక్కా కంటెంట్ ఉంటుంది. కంటెంట్ లేదే మనం అయితే వీడియో అయితే పక్కా చేయము. అది ఈ వీడియో కోవిడ్లో ఉండే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తే ఏమో ఫుల్ ట్రాఫిక్ ఉండాలి. కొత్తలో ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏమో తెలియదు, కానీ అయితే ఉండాలి, ఫుల్గా బిజీగా ఉన్నది. హైవే అనమాట, 30 రింగ్ రోడ్ ఇది. ఈ మధ్యన వచ్చేసి దారులన్నీ తస్లియా అయితే ఎక్కువ చేసి ఉన్నారు. తస్లియా అంటే రిపేర్ అనమాట. షారల్ తస్లియా అంటే రోడ్లు వచ్చేసి రిపేర్ చేస్తున్నారని అర్థం. ఈ మాదిరిగా ఎక్కడంటే అక్కడ ఈ రంజాన్కే పెట్టేసినారంటే అంత తలకాయ నొప్పి ఇంకోటి ఉండదు. మామూలుగా రంజాన్లో ట్రాఫిక్ ఎక్కువ, అందులోనూ ఈ తస్లియాలు పెట్టేసి చేసినారంటే ఇంకా ట్రాఫిక్ అయిపోతుంది. వీళ్ళు పెట్టుకునేది ఏదో హాలిడేస్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. 30 నెంబర్ అయితే మరీ ఘోరం. 30 నెంబర్ రోడ్డు 30, దాని తర్వాత 4వ నెంబర్ రోడ్డు, ఈ రెండు హెవీగా ఉంటాయి ట్రాఫిక్ మటుకు. దేనికంటే ఎక్కడ రిపేర్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. మనం అప్పుడప్పుడు పోయినప్పుడే చూసుకోవాల్సిందే ఇంకా. కాబట్టి ఈ కొద్ది రోజులు నాకు తెలిసినంత వరకు 30, 4 ఈ రెండు రోడ్లు అవాయిడ్ చేస్తే బెస్ట్. ఏదైనా రోడ్డు పట్టుకొని క్రాస్ అయిపోయేది బెస్ట్. రివ్యూ ఈ మధ్యన రంజాన్ వచ్చింది కాబట్టి మనమైతే వీడియోలు అయితే చేయలేదు, కొంచెం బిజీగా ఉంటాం. అందుకోసం అని చెప్పేసి చిన్న బ్రేక్ అయితే చేసాము. ఇంకా కంటిన్యూవే ఫ్యూచర్లో వచ్చేసి డెఫినెట్గా వరల్డ్ టూర్ అనేది మటుకు వేయాలా. అది ఇంకా సబ్స్క్రైబర్లను బట్టే ఉంటుంది. అది బాగా సబ్స్క్రైబర్లు పెరిగి ఏదైనా జరిగితే ఏదైనా చేస్తాము, లేకపోతే ఇంకేంలే కంటిన్యూ చేసుకునేది మనం కోవిడ్ అయితే డ్రాప్ ఆఫ్ ఏమి ఉండదు, కానీ కంటిన్యూవే. ఇంకొచ్చేసి వీడియోలు కూడా కంటిన్యూ చేస్తాం డెఫినెట్గా. కోవిడ్లో రూల్స్ అయితే మామూలుగా లేవు, భయంకరంగా. ఇంకొచ్చేసి మామూలుగా సీట్ బెల్ట్ వచ్చేసి ఇప్పుడు వేసుకున్నాం కదా, మామూలుగా సీట్ బెల్ట్ వేసుకోవడం అంటే ఏదో పట్టుకున్నట్టు ఉంటుంది నాకు. అదే పొట్ట టైట్గా లాగినట్టు ఉంటుంది, కడుపు నొప్పి వస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను అలవాట్లే మామూలుగా వేసుకునే కూడా మర్చిపోతా అనమాట. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మర్చిపోతా, ఒకరోజు ఖచ్చితంగా మర్చిపోతా ఈజీగా. కానీ గుర్తుండేటట్టు చేసింది గవర్నమెంట్. ఏమంటే నేనైతే వేసుకోవాలా, కెమెరాల దగ్గర పోలీసు వాళ్ళు మామూలు వీళ్ళు కూడా చూసింది అయితే లేదు. కానీ ఒకరోజు వచ్చింది ముఖల్ఫా, ఎట్టొచ్చిందో నాకు తెలీదు. పైన ఇప్పుడు చిన్న కెమెరాలు అయితే పెట్టున్నారు కదా, వాటి మటుకు తక్కువ అంచనా అస్సలు వేయకంటే కోవిడ్లో ఉండే వాళ్ళకి మటుకు. దేనికంటే అయ్యే ముఖాల్ఫాలు తెచ్చే మెయిన్ రీజన్ అనమాట. వీళ్ళు చెప్పినారు
ఏది గవర్నమెంట్ కోవిడ్ వాళ్ళు అందరూ అనౌన్స్మెంట్ అయితే చేశారు పక్కాగా. కాకపోతే ఎప్పటి నుంచో తిరుగుతాను ఇదేందులో బొక్కలే అనుకున్నాను. కానీ బొక్క కాదు, బొక్క బాగా కూడా వేశారు. 10 దినాలు వేశారు సీట్ బెల్ట్ వేయలేదు అని చెప్పి 10 దినాలు వేశారు. నేను నమ్మలా. అయితే నేను నమ్మను కదా. అందుకోసం కోవిడ్ వాడు బండి నెంబరు, టైమింగ్, డేట్, గీటు అన్నీ వేసాడు. అప్పుడు నమ్మిన. సరేలే పంచుకున్నా. ఇంకా సరే అయితే సరే కట్టు అన్నాడు. సరే అని చెప్పేసి కట్టేసా డబ్బులు. ఓకేలే పోతే పోయింది, వెంకటి నుంచి అన్న జాగ్రత్త తోలుకున్నాం అనుకున్నా. కానీ ఈరోజు సాయంత్రం కట్టినా, రేపు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చేసాడు. మొన్నాడు మళ్ళా ఫోన్ చేసాడు, నీకు మళ్ళీ ఫైన్ ఇచ్చాడు. అది అరే నాయన దేనికి రా సతాయిస్తావు, ఏం ఫైన్ రా నాయన చూసుకోరా, మొన్న ఏదో ఫైన్ నువ్వు కట్టేసాను కదంటే అది వేరు ఇది వేరు, కావాలంటే చెక్ చేసుకో మోటార్సా అన్నాడు. సరే బేస్ చూద్దామంటే అవును బేస్తే అది వేరు ఇది వేరు. మామూలుగా ఎట తెలుస్తా అంటే మా సీరియల్ బార్కోడ్ నెంబర్ అనేది వస్తారు, టోకెన్ నెంబర్ అంటారు దాన్ని, టికెట్ నెంబర్ అంటారు. ఓకే అది వచ్చింది. ఏరియా పేరు కూడా వచ్చి ఉండదు. ఇదే మ్యాటర్. గరీబ్ ముషఫ్ వచ్చి ఉండదు ఏరియా పేరు కూడా. గరీబ్ ముషఫ్ సిగ్నల్ కాడ పట్టున్నదంతా ఆడ చిన్నది ఒకటి ఉన్నది చూసాను. అది అలాంటి చాలా చోట్ల ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. మొత్తం డీటెయిల్స్ అంతా వచ్చేస్తాయి. ఈసారి దేనికి వచ్చింది అనుకుంటున్నారు ముఖాల్పా? ఈసారి సీట్ బెల్టే, అప్పుడు సీట్ బెల్టే. అప్పటి నుంచి బండి స్టార్ట్ చేసినప్పటి నుంచి వేసుకునే ఉంటా సీట్ బెల్ట్. లేకపోతే 10 దినాలు రెడీగా పెట్టుకోవాలా. నేనైనా మీరైనా ఎవరైనా సరే. ఫోన్లు కూడా అవాయిడ్ చేసేసేయండి. ఫోన్లు కూడా చాలా దరిద్రం విధంగా. అది ఫోన్ పట్టుకున్నారంట మటుకు బండికి కట్టుకొని లాక్కొనిపోతారు మా వాళ్ళు. లేట్ అయ్యా ఇంకా ఇట్లున్నది సిచ్యువేషన్ ప్రస్తుతానికి కోవిడ్లో. అయితే జీతాలు సంపాదించుకునే దేవుడు ఎవరికి కానీ ముఖాలు పగలు కట్టుకోవాల్సింది వస్తుంది శుభ్రంగా. ముఖాలు పనులు, ఆ బండి రిపేర్లు, ఆ మెకానిక్లు అసలు అర్థం కాకనే ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో కోవిడ్కి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఫస్ట్ వచ్చేసి ఏమి సంపాదించలేకపోవచ్చు. కానీ కోవిడ్ అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ బట్టి పేమెంట్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎంత పెరిగితే అంత ఇన్కమ్ ఉంటుంది పక్కా. రాసిచ్చా పేపర్లో. ఎంత బాధపడితే అంత అమౌంట్ పెరిగిపోతూనే ఉంటుంది. కొత్త వాళ్ళకు చాలా తక్కువ ఉంటుంది. కొత్త వాళ్ళకి వచ్చేసి శాలరీ ఇండియాలో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈక్వల్ ఉంటుంది. ఏం డిఫరెంట్ కొంచెం ఏమైనా ఉండొచ్చు, డిఫరెంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కాకపోతే అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చి ఇదేనా అనుకుంటే మటుకు అదేమి ఉండదు. దేనికంటే ఎక్స్పీరియన్స్ 1 సంవత్సరం పెరిగే కొద్దీ పెరిగిపోతుంది జీతం. 2 సంవత్సరాలకి పెరిగిపోతుంది. 3 సంవత్సరాలు అట్లా పెరుగుతూనే ఉండడం తప్పితే తగ్గేది ఏమి ఉండదు. కోవిడ్కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రావచ్చు, బాగుంటుంది. సంపాదన అయితే సంపాదించుకోవచ్చు. స్టార్టింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది, బాధపడే కొద్దీ పెరుగుతుంది. ఇన్షాల్లా మనమైతే ప్లాన్ అయితే వేసి ఉన్నాము. ఏంది ఇంకా మన ఇంటికాడ నుంచి వచ్చి అదే ఆంధ్ర నుంచి లడాక్ వచ్చేసి ఆడికి వచ్చేసి టూర్ అయితే ప్లాన్ వేస్తున్నాము. సోలో పర్ఫార్మెన్స్. ఎవరైనా చూడాలా ఏం జరుగుతుందో. కానీ మధ్యలో స్టే చేసేదానికి అక్కడ చాలా ఇబ్బంది కదా. బడ్జెట్ కూడా కొంచెం రిస్కే ఉంటుంది. ఎండలు, వానలు, ఆ బండ్లు స్పీడ్లు. ఇంటికాడ తెలిసిందే కదా, ఎవరు ఎట్టతో ఎవరికి తెలియదు. ఆగితంగా రావడం తప్పితే. కానీ వేయడం అయితే పక్కా. అది కూడా మన బుల్లెట్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 క్రోమ్ మన బండి. అది ఫేవరెట్. చాలా బండ్లు వచ్చి పోయినాయి కానీ మన దగ్గర పెట్టడం అమ్మడం అదే అయిపోతుంది. కానీ ఈసారి బండి వచ్చే బండి నిలబడిపోవాలి కానీ అమ్మేదానికి సిద్ధం కాకూడదని డిసైడ్ అయినా నేనైతే. అందుకోసం అని చెప్పేసి ఆ బండి అట్నే పెట్టేసాను, నిలబెట్టేసాను. దాన్ని అమ్మేదిలే, అన్నీ అమ్మేసా. కారు, ఎఫ్జెడ్, పల్సరు, డిస్కవరు, ఏం వదల్లా, అవెంజరు అన్నీ అమ్మేసా. కాకపోతే ఇది కొని ఎట్టే పెట్టేసిన ఈసారి ఉండేది మటుకు. ఇంట్లో అయితే ఒప్పుకోరు, కానీ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి మన ఏమైతే ఆగదు, ఖచ్చితంగా చేసేదే. దేనికంటే గెలిచిపోవాలి అందుకోసం అని చెప్పేసి. లడాక్ ఒకటే కాదు, మొత్తం
ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా ఖచ్చితంగా బైక్ మీదనే రైడ్ చేస్తాను డెఫినెట్గా. బైక్ మీద క్లూ అయితే వేస్తున్నాను చూడు, బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఆ బండి మీదనే చేస్తాను, మొత్తం అంతా క్లియర్ చేస్తాను. దాని తర్వాత వరల్డ్ టూర్ అనేది కంటిన్యూ అవుతుంది. వీడియోలు అయితే సూపర్గా ఉంటాయి, మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మన వీడియోలు, అంటే అల్టిమేటెడ్ అనమాట. డ్రెస్ అయితే ఇప్పుడైతే ఇచ్చేసాను నేను. అది వచ్చేసి ఇస్లామియాకి ఇచ్చినారు అనమాట వాళ్ళు. ఇస్లామియా అంటే ముస్లిమ్స్కి వచ్చేసి పేదవాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ కాదు అంటే బయట దేశంలో వాళ్ళకి ఇచ్చేదానికి అక్కడైతే ఇచ్చేసాం మనం ప్రస్తుతానికి. వీళ్ళ పని అయిపోయింది, ఇంకా మన పని అయితే బ్యాలెన్స్ అయితే ఉండదు, ఇంకా పోవాలంగా. వాళ్ళైతే 10కి అయితే అక్కడికి రమ్మన్నారు, ఇక్కడనే 10-15 అయితే అయిపోయింది. కొంచెం తొందరగా పోయినామంటే చూసుకొని రావచ్చు ఏం జరుగుతుంది అన్నది. బండి అయితే చాలా కట్ట అంటుంది, చూసుకోవాలి. చూసుకొని పోయి ఫాస్ట్గా వచ్చేసామంటే సరిపోతుంది. మెయిన్ గాడికి ఇప్పుడే ఫోన్ చేసాం మనం అయితే, వాడిని బయటికి రమ్మని చెప్పేసి. ఇంకోటి వచ్చాడంటే ఇంకా తీసుకొని వాడు నేను పోయేసి నన్ను నా బండి కాడ ఇసిపెట్టేసి వాడు ఎట్టపోయినా ఇబ్బందిలే. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి మన బండిని మనం తీసుకొని నేరుగా ఇంకా మన డ్యూటీ అయితే మనం మొదలు పెట్టేద్దాము. ఇప్పుడైతే రంజాన్ అయిపోయింది కాబట్టి పెద్దగా వర్క్ కూడా చాలా తక్కువ అయిపోయింది, పడిపోయింది అసలు కంప్లీట్గా. అంటే కోటల దగ్గర డబ్బులు కూడా శాలరీలు కూడా అయిపోయింటాయి కంప్లీట్గా, పండగ అయిపోతానే. ఇంటికాడ మాత్రమే మనం కూడా పండగలు పబ్బాలకు ఖర్చులు పెట్టి ఇది అయిపోతాం కదా, అదే మాదిరిగా. ఇంకటైతే ఇంకా ఈ గేట్లో నుంచి మా నవీన్ అయితే వచ్చాడు ఇప్పుడు నేరుగా. క్లైమేట్ అయితే ఇప్పుడు లైట్గా మట్టిగా ఉన్నది, ఏమో దుమ్మేమో లేచినట్టు ఉన్నది, అర్థమే కావడం లేదు. అయిపోయింది రా నిద్ర, పోతలు పోమా? లేదు నువ్వు తోలితేనే వచ్చేసాడు నిద్రలేసి. ఇప్పుడు దాకా నిద్రపోయినాడు, మొహం వాచిపోయింది నిద్రపోయి. నేరుగా పెట్రోల్ ట్యాంక్ అడిగి పెట్రోల్ పడదాం. దారిలో అయితే సింగిల్ దారి అనేది సింగిల్ వే ఈ టైప్లో ఉన్నాయి, మట్టిగా. ఈ పక్కన మొత్తం అంతా ఇది ఎడారి అంతా, ఇది మొత్తం ఇదంతా శకరాపేట ఉన్నది, అట్టే ఉన్నది. ఇది అమ్మగారిలో శకరాపు అనమాట. ఫస్ట్ ఇది లేదు, మళ్ళా మార్చేసాను దీన్ని ఇక్కడికి. ఇంకొక విషయం ఏమంటే ఇది ఇక్కడ ఉన్నదని నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం రావడం. విషయం రా నువ్వు వీడికి ఎప్పుడన్నా వాడు గట్ట రాలేదంట, నేను రాకపోతే వాడు ఎట్ట వచ్చాడు కదా. ఇప్పుడు వీడికి తెలుసు కాబట్టి ఏదైనా అవసరం వచ్చాయంటే నేరుగా వీడికి వచ్చేస్తాడు. అంటే పెద్ద పనులు ఏదైనా ఇంజిన్కి సంబంధించింది. పొద్దున ఒక బండిని కూడా పంపించాం మనం, నిసాన్ ఆల్టిమా కూడా వేస్తాడు ఉన్నాయి వాడి దగ్గర. అట్నా తెలియలేదు ఏదన్నా ముందు పక్క బాగా చూడరా, ఇదే అదా? ఇది కాదులేమో ముందు ఇడికే బాగా గుర్తున్నది వాడేదన్నా కాబట్టి అది పరిస్థితి. ఆడ ఇంకా గ్రీక్ వీరుడు రెడీ చేసినాడో రెడీ చేయలేదో తెలియదు, చూడాలా. ఒకవేళ రెడీ చేస్తుంటే అది దాని ఫీడ్బ్యాక్ ఎట్లుంటుందో ఏమో చూసిన తర్వాత చెప్తా. మనకు వారంటీ కూడా ఉన్నది. ఈ సింగిల్ వేలు ఉండే కాడ జాగ్రత్తగా పోవాలి, దేనికంటే ఈ గుంతలు దాని తర్వాత ఎట్లంటే అటు ఉంటాయి. ఇది మామూలుగా మనోడు పోయేది రాంగ్ రూటే కానీ పోతున్నాడు వీడు, ఇదంతా రహదారి. ఈడేం ఇబ్బంది కాదు, దేనికంటే ఇదంతా వచ్చేసి కొంచెం ఇదిగా ఉంటుంది కదా, ఇది మెయిన్ స్ట్రీట్లు కాదు కాబట్టి ఇబ్బందిగా జరిగిపోతుంది. మీరు ఎవరన్నా రావాలనుకుంటే ఎగ్జాక్ట్లీ చూడండి, ఫస్ట్ ఈ టైప్లో ఎంట్రన్స్ ఉంటుంది, దాని తర్వాత ఆ లారీ అయితే ఉండదు కదా ట్రాఫిక్ ఫుల్, దాని తర్వాత వచ్చేసి రైట్కి తీసుకోవాలా. ఆ ట్రైలో ఎట్ట పోతుందో అట్టే పోవాలి మనం కూడా. 3 కట్ చేస్తున్నాడు మొత్తం. ఇవన్నీ ఈ ట్రైలలో ఏం లోడ్ ఉండదు, చూశానంటే స్టన్ అయిపోతారు ఒకసారిగా. ఎన్ని కట్టలు అనమాట, ఒక కట్ట రాకుండా అది మొత్తం. దాని ముందు పక్కన వచ్చేసి ఇది
పెద్ద పెద్దటి కడ్డీలు కానీ ఇనప కడ్డీలు, దాన్ని జావియా అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి అన్నీ రిపేర్ చేస్తాం. ఇవి వచ్చేసి వాటర్ ట్యాంకులు అనమాట. కోయట్లో జంతువులకు, ఎడారిలో ఈ పక్షులకు వాటికి నీళ్ళు వీటితోనే సప్లై చేసేది. ఇక్కడ వచ్చేసి రెడీ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇక్కడ మనం చూసామంటే ఆ లారీ పోయేటప్పుడు కటింగ్ పెట్టున్నాడు. ఇది తగులుతుందో తగలదో దానికి పైన కంటైనర్లు ఉన్నాయి కదా, మనం మటుకు క్రాస్ చేసిపోతాం. ఎంత టైం పెట్టేటట్టున్నది. ఆంధ్ర కొట్టేసి అక్కడ లోకల్స్ అనమాట. ఆ బండిలో వేసుకుని గిరగిరా తిప్పేది. వీడేమో లోపలికి పోతున్నాడు. కడ్డీలు చూడట్టున్నాయా, మనోడు అన్ని షార్ట్ కట్లు కొడుతున్నాడు లోపల. వాళ్ళు వచ్చేసి ఈజిప్ట్ వాళ్ళు అనమాట. ఎక్కువ ఈజిప్ట్ వాళ్ళు బయట పనులే చేసేది. ఈ పనులు రఫ్ అండ్ టఫ్ పనులు చేయాలంటే మటుకు ఖచ్చితంగా మసిరి వాళ్ళే. వాళ్ళను ఈజిప్ట్ అంటారు. వాళ్ళు యాక్సిడెంట్ అయినవి మొత్తం అన్నీ ఉన్నాయి. గ్యారెంటీకి ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు, చూద్దాం. మళ్ళీ వచ్చేటప్పుడు బంపర్ ఏమన్నా దొరుకుతుందేమో. ఫస్ట్ అసలు చూసుకుంటే దాని తర్వాత మిగిలిన చూసుకోవచ్చు. చూడాలి. మనం పోవాల్సింది వచ్చేసి ఇది 13వ నెంబర్ అనమాట. 13వ నెంబర్ లోపల పంపించాను. లోపల 13వ నెంబరు నేరుగా ఇక్కడికి వచ్చా అంటే గ్యారేజ్ అనమాట. అంతా గ్యారేజ్, ఇది జంతా గ్యారేజ్. ఎంతో ఓడబెరికి పక్కన పెట్టున్నాడు. అంతా కిరికిరిగాని మొత్తం లోపలంతా వాడు చేసాడో చేయలేదో తెలియదు కానీ చేయలేదు కదా. ఏందో పైన ఏంది రేకు పెట్టినాడు. బాగున్నాడు, ఇంకా కలపెడుతున్నాడు. బాగున్నాడు పెరిగి పైన వేస్తున్నాడు. చూద్దాం దీని పరిస్థితి అయితే ఇట్టున్నది. ఇప్పుడు ఎంతో ఆన్ చేసి పెట్టున్నాడు. ఇది బా సీన్ సెతారు కానీ अस्सलाम वालेकुम भाई, कैसे क्या कितना टाइम लगेगा फिर? आधा घंटा लगेगा। और वो लॉक भी लगाना। మేనేజర్ పైన ఉన్నాడు బా, పైన గుడిసెలో నుంచి బొక్కలో నుంచి మాట్లాడుతున్నాడు. సరే ఏమున్నా తీసి బండ్లో వేసేసుకో. ఏంది గాలి కొట్టేది లెక్కది ఏమంటారా. సరే అయితే మనం అయితే కొంచెం బయటికి పోయిద్దాంరా. మనం రివర్స్ వస్తున్నాడు డాన్నే కానీ పార్కింగ్ లేదు. ఇది వచ్చే జనతా గ్యారేజ్. कब चेक करना? ऑयल नहीं गिरेगा तो चेक करने की इतना जरूरत नहीं है। नहीं गिरता है? नहीं भाई नहीं इंशाल्लाह नहीं गिरेगा। क्यों मैं नया चिपना लगा दिया। नया नहीं लगेगा, एक दो महीना बाद में अभी हमारा बात बोलो। ये कौन सा मॉडल का डाल दिया गियर? तो कौन सा मॉडल का डाल दिया? 15 मॉडल का। सही में भाई मेरा देखो गियर बॉक्स लगाएगा, उधर से मेरा चेक करेगा। मेरा वो जैक लगाएगा ऊपर चेक करेगा। वो सही रहेगा तो मैं बस छोड़ देगा, सही नहीं रहेगा तो दूसरा लगाना पड़ेगा। अभी तुम्हारे देगा ये तरह। और उसका ये क्या प्रोग्रामिंग का जरूरत नहीं है? नहीं जरूरत। अभी ठीक चल रहा है इंशाल्लाह ठीक चल रहा है। ये इसका सामने का बम्पर चाहिए भाई। हमारे पास नहीं था। वो किधर रहता है? ढूंढना पड़ेगा, इधर ढूंढना पड़ेगा। मैं दूसरा गिरा साला वो आ गया वाला। ये 13 ये वाला इस तरह नंबर के इसमें देखो, इस तरह नंबर। ओके। और किधर भी हमारा पास कुछ रहता गाड़ी रहता है ना? कौन सा गाड़ी का मिलेगा तुम्हारा पास? हमारे पास
కల్లంతో షాహీన్ కల్లం మొత్తానికైతే సూపర్గా చేశాడు మనోడు, ఏం డిఫరెంట్ ఏం లేకుండా. మొత్తం గేర్ అయితే సూపర్గా ఉండాలి. నేను ఎంత దొక్కినాను తెలుసా, 120, 130 దొక్కిన సింగిల్ లైన్లోనే. గేర్ మారేది కానీ చిన్నగా కూడా పోయినా, కటింగ్ రివర్స్ అన్నీ చేసా, సూపర్గా చేశాడు. మన వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టయితే ఎవరైనా సరే ఏదన్నా బండిలో గేర్ కానీ ఇంజిన్ కానీ షియాలు బస్సులు ఏమన్నా కూడా చేస్తున్నారు. అన్నీ దొరుకుతున్నాయి, ఇల్లే తెచ్చుకొని ఫిట్టింగ్ చేయాలి సార్, బాగుండాలి. మన బండికి వచ్చేసి 9 అయితే 15 వేసానంట గేరు, బాగుండాలి, సూపర్గా ఉండాలి. కానీ ఇంకొక విషయం ఏమంటే గేర్ అయితే మార్చాడు, దాని తర్వాత అంతా ఆల్ రైట్, ఏం ఇబ్బందిలా. కానీ మళ్ళీ ఇంకొక ఇబ్బంది అయితే వచ్చింది. అది కాదు, అది మన బండి అయితే అంతకుముందు ఇంజిన్ ఆయిల్ లీక్లో ఉండింది, అది వచ్చేసి మార్చుకోవాలా అది ఇది అంటూ ఉన్నారు. ఇంకా పనిలో పని అది కూడా ఒకటి దగ్గరనే చేయించేసిన. దానికి కూడా ఒక 20 విత్తనాలు తీసుకున్నాడు, అదొక 120, ఇదొక 25, మొత్తం 150 అనుకో రౌండ్ ఫిగర్. 150 క్లియర్ చేసేసినాడు. అటైతే ఆల్మోస్ట్ బయలుదేరుతున్నాము. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుస్తాం.